గట్టిగా ఆకలి అవుతుంది. సిద్దిపేటకు వచ్చినప్పుడు ఎడ తినాలి? ఎడ తింటావు? సూర్యతేజ మెస్. పప్పు టేస్ట్ మొత్తాన్ని డామినేట్ చేసింది. అంటే అప్పుడు వేరుండే, ఇంకా మీద తింటుండే ఎప్పుడు కానీ. ఇవాళ కంప్లీట్గా తింటుంది. కుముదాం. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు. అందరు ఎట్లూరు మంచిగా, మేమైతే బిందాస్గా ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా సిద్దిపేటకు వచ్చినాము. పొద్దున్నే ఖతర్నాక్ బ్రేక్ఫాస్ట్ చేసినాము. మధ్యాహ్నం అయింది, లంచ్ టైం అవుతుంది, 1:45 అవుతుంది టైము. గట్టిగా ఆకలి అవుతుంది. సిద్దిపేటకు వచ్చినప్పుడు ఎడ తినాలి? ఎడ తింటావు? సూర్యతేజ మెస్. ఇంకేముంటాయి? సూర్యతేజ మెస్లో ఏమేమి ఉంటాయి అంటే మటన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, చాప్ ఉంటుందో లేదో డౌటు, కానీ మటన్తో మీల్స్ మాత్రం అదిరిపోతాయి. వెజ్ మీల్స్ కూడా ఖతర్నాక్ ఉంటాయి. 3 ఏళ్ల కింద తిన్నాం, మళ్ళీ ఇప్పుడు పోతున్నాము. ఎట్లుంటుంది అనుకో, టేస్ట్ మారుతుంది అంటావా? సేమ్ విలేజ్ కదా, వాళ్ళది కిచెన్ అది చెక్ చేయాల్సిన అవసరం లేదు. కిచెన్ చెక్ చేయాల్సిన అవసరం లేదా మెయిన్? అంతేలే, ఎందుకంటే లిమిటెడ్గా వండుతారు. లంచ్ టైం అయిపోయిందంటే ఫట్మన్ అయిపోతుంది, దొరకదు. అంతకుముందు ఒకసారి మధ్యలో వచ్చినాము, దొరకలే. అప్పుడు నేనైతే టేస్ట్ మారిందో లేదో అన్న డౌట్లో ఉన్నా. ఆడైతే కాన్ఫిడెంట్గా ఉన్నాడు, మారదు అని అంటున్నాడు గట్టిగా. సరే, పందెం ఏమైనా వేస్తావు మరి, మారుతుందా మారదని? సర్లే, ఈరోజు ఈవినింగ్ గుడ్స్ కొనిస్తావు నాకు. కొబ్బరి బొండ ఈవినింగ్ కొబ్బరి బొండ కొనిస్తాడు ఓడిపోతే. పోదాము సూర్యతేజ మెస్కి. నాకు మటన్ తినబోద్ది అవుతుంది. నీకు? చికెనా? మటన్ తిందాము. నేనైతే మటన్ తింటా. బోటికి ఉంటే కనుక బోనసే నాకు. బోటి ఉంటుంది అంతలో? చూద్దాము. నాకైతే మటన్ మీద మస్తు గుంజుతుంది, మస్తు రోజులు అవుతుంది కూడా తిని. మంచిగా పచ్చడి అరిటాకు వరిసి ఆ అరిటాకులో వెజ్ కూరలు పెడతారు. వెజ్ కూరలతో పాటు ఈ నాన్ వెజ్ కూడా పెడతారు. పచ్చి పులుసు కూడా ఖతర్నాక్ ఉంటుంది ఆడ. అయితే మనకు సిద్దిపేటలో ఎప్పటి నుంచో ఒక కాస్త సబ్స్క్రైబర్ ఉన్నాడు, విశ్వ అని చెప్పేసి. పోదాము. ఇది బస్ స్టాండ్, సిద్దిపేట బస్ స్టాండ్. ఆడ కనిపించేది చాలా బాగుంటుంది. అవ్వా, నేను అప్పుడు చిన్నప్పుడు చూసి ఫిదా అయిపోయినా. వా అమ్మ, ఇంత మంచిగా ఉంది బస్ స్టాప్ అని. అది బస్ స్టాపు. ఫోన్ చేస్తున్నాడు. హలో, వచ్చినా. నేను కూడా మీ వెనకాలనే ఉన్నా. మీరు స్కూటీ మీద పోయారు కదా, ఒక్క 350 మీటర్స్ దూరంలో ఉన్నా మీకు, అంతే. వస్తున్నా. డన్. సిద్దిపేటకు వచ్చినప్పుడల్లా ఫోన్ చేస్తా, మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. అంటే మంచి మంచి ప్లేసెస్ చెప్తాడు. ఒకసారి ప్రేమ్నగర్ పూరి అని తీసుకోండి, సాయంత్రం పూట స్నాక్స్ అదిరిపోతాయి సిద్దిపేటలో. ప్రేమ్నగర్ పూరి అని తీసుకోండి, చాలా బాగుంటాయి. ఓ పూరి మీద ఇట్లా శనగపిండి ఏదో వేసి ఇస్తారు. ఇంకా పానీపూరి కూడా డిఫరెంట్గా ఉంటుంది. అయిపోయింది, దగ్గరికి వచ్చినాం. ఇట్లా ఈ లోపలికి ఉంటుంది చెట్లల్లో. ఇదేనా వారేమో అప్పుడే వచ్చేసినాం. ఇగో ఇది. కానీ ఇప్పుడు పార్కింగ్ దొరకడు మనకు ముష్కిల్. విజిల్ వేసుకుంటూ వస్తున్నాడు కాక. ఏడ పెట్టాలా? పార్కింగ్ ఉండదా? పక్కల లోపల పెట్టి రావాలా? సరే, ఓకే, రైట్. పార్కింగ్ కోసం పరిచయం కాకూరి, ఈడ లోపల పార్కింగ్ పెట్టిరు. ఈడ ఇగో ఇది సూర్యతేజ హోటల్ పార్కింగ్. ఈడ పార్క్ చేసుకోవచ్చు మంచిగా. వినేనా? bro, thank you for 1 lakh. ఏదో మీటప్ లెక్క ఉన్నది కదా. చెప్తలేదు, లేదు ఫోన్ చేద్దాం అనుకున్నా నీకు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసి. అయిపోయింది, తిన్నారా? పొద్దున్నే ఆడికి పోయినాము. ఏడికి వడలరాజు ఆడ గుర్తు చేస్తాడు. గుర్తున్నాడా మావాడు? గుర్తున్నాడు, మేము గుర్తుపట్టాలి. ఇందాక మళ్ళాడ నిన్ను యాడ్ చేసి ఉండే, ఇది లచ్చిరెడ్డిల గల్లీ లెక్క ఉన్నది అన్నా నేను.
చికెన్ కూడా చికెన్ కూడా కూర్చోండి ఎక్కువ వేస్ట్ షురు చేద్దాం అని అప్పటి నుంచి చెప్తున్నా కదా విశ్వ అని. మనం సిద్దిపేట వచ్చినప్పుడల్లా పక్కా కలుస్తాం, వస్తుంటే ఫోన్ చేస్తా, ఇటు నుంచి పోతున్నా కూడా ఇట్లా పోతున్నాము అని చెప్పేసి. 3 సంవత్సరాల కింద కలిసామా, మధ్యలో వెళ్ళలే కానీ ఏం మారలే. వెజ్ అయితే 120 రూపీస్ అంట, నాన్ వెజ్ ప్రైస్ తెలియదు కనుక్కుందాము. చికెన్ కంటే కమ్మ ఉండేది నాకు ఈ టమాటా పచ్చడి. చాలా సిద్దిపేట సూర్యతేజ మెస్లా మా చిచ్చతోని నేను ఫస్ట్ బైట్ మీతో పాటు. ప్రైస్ చెప్పాలి చికెన్ అది సింగిల్ అయితే ఎంత, ప్లేట్ అయితే ఎంత? ఫిష్ మటన్ సింగిల్ అయితే 150, ప్లేట్ అయితే 300. ఫిష్ అయినా మటన్ అయినా చికెన్ చికెన్ 150 ప్లేట్, సింగిల్ 80. సింగిల్ 80. ఓ చికెన్ ఏమంటా తీసుకురా. టమాటా పచ్చడి అయితే అదిరిపోయింది. చాలా బాగుంది బగారు, అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగుంది. సేమ్ ఫ్లేవర్ అప్పుడు అవునా, చేంజ్ ఏం నాకు గుర్తుకొస్తలేదు అప్పుడు టేస్ట్. టేబుల్ మీద నెయ్యి కూడా పెట్టినారు. వాటర్ గ్లాస్ టైం అవును అప్పుడు లేదుగా. బాగా నాకు ఇక్కడ బాగా నచ్చది అరటాకుల. ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయను. హోమ్ మేడ్ నెయ్యి. అవునా, అది స్మెల్ వస్తుంది వేసుకుంటే. నెయ్యి అది పప్పు టేస్ట్ మొత్తాన్ని డామినేట్ చేసింది నెయ్యి. మనం వీడియోలు చేసేటప్పుడు ఎంత చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్లు. అప్పుడు వీడియోలు అప్పుడు మనం కలిసేప్పుడు ఎందుకు 2 లక్షలు అంత ఉండొచ్చా సబ్స్క్రైబర్స్? అప్పుడు అంత లేదు, 2 లక్షలు కూడా లేరా? వ్యూస్ ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ అంత లేదు. ఎంత ఉండే అప్పుడు? 87. అంతేనా? అప్పుడు కలిసినాం చూడు, 87,000 ఉన్నప్పుడు ఏమో కలిసినాము. మళ్ళీ ఇప్పుడు ఒక 1 మిలియన్ అయిన తర్వాత కలిసి. మటన్ అయితే సేమ్ గానే వాడుతున్నది అప్పుడు. అవునా? వరకు వస్తా. అయ్యో వస్తా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్. ఇట్లా గ్రేవీ మటన్ నిండు కలుపుకుంటేనే మజా ఉంటుంది. బాగుందా? సేమ్ టేస్ట్ బాగా గుర్తుంది, ఎందుకంటే ఆ పుదీనా ఫ్లేవర్ ఉన్నది మటన్ లా. మళ్ళా మటన్ కూడా అవును 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 అవును, లోకల్ మటన్. లోకల్ మటన్ అని ఎట్లా అంటే ఈ ముక్క కొట్టే తీరు. చెక్ వేసుకో, పాపడ్ వేసుకో. నచ్చం పెళ్లిళ్ళలో తిన్నట్టే ఉంటుంది ఇది ఈ మటన్ అయితే. ఈసారికి దగ్గరలో సిద్దిపేటలో ఫామ్ హౌస్ షూట్ వచ్చి కూడా ఫోన్ చేసిన ఆ రోజు నైట్. ఆ రోజు వచ్చిన మీ దగ్గరికి మనం ఓన్లీ పార్సల్. అవును అవును, పార్సల్ తీసుకుపోయినాము. ఇక్కడ పక్కన కబాబ్స్ ఆ ప్రేమ్నగర్ పూరికి పోస్టర్ వేసినట్ట కదా. అవునా? ఈ ఊర్లో మా ఫ్రెండ్ వాళ్ళు చుట్టాలుంటే చెప్పారు. వాళ్ళు మొత్తం కవర్ చేశారు. అవునా, చాలా కొత్త టేస్ట్ అది. అప్పుడు నాకు ఫస్ట్ టైం నేను ప్రేమ్నగర్ పూరి అంటే నాకు అర్థం కాలే. మళ్ళీ ప్రతి దగ్గర పచ్చిమిర్చి ఉంటుంది, ఆయన దగ్గర కారపొడి. మటన్ మ్యాడ్ ఉంది. ఇట్లా గుంజట్లు వచ్చేసింది. ఫిష్ తిందాం. కొర్రమేను కదా. వీడియో చూద్దాం. కొరమేన్ పులుసు సింగిల్ ఒక పీస్ వస్తుందా? 2 hours అంతేనా? ఇంట్లో 4. అచ్చా,
జబర్దస్త్ పులిపేసారు ముక్కోవడం మంచిగా టూ వస్తాయి. రెండా రెండు వస్తాయి సింగిల్ చిన్న ఫిష్ జానకమ్మ అవును లాస్ట్ టైం తిన్నాం కొరమేను తిన్నాం అమ్మా చట్నీ వేసుకోండి. చికెన్ కూడా చేప కూడా ఫ్రెష్ ఉన్నది ఆ నీసు వాసన అట్లేం వస్తలే మీరు వచ్చినప్పుడు ఎక్కువ తినేది ఇక్కడ మనం మటన్ ఎక్కువ మటనే కదా ఆ రోజు కూడా మనం మటన్ అవును సింగిల్ ఫిష్ మటన్ ఏంటంటే సేమ్ మీరు ఇంట్లో వండుకుంటారు చూడండి ఆ టేస్ట్ ఉంటుంది వేరే దగ్గర కానీ అప్పటికిప్పటికి ఒకటే తీరు ఎట్లా వండుతుంది సేమ్ సేమ్ ఉంటుంది. మంచిగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇట్లా వెనకాల ఇట్లా చెట్లు అవన్నీ మంచిగా అరిటాకు వేస్తారు కంబాగా పెడతారు చాలా చాలా ఆయిల్ ఫుల్ ఉన్నది ఇప్పుడు మీద మీద తింటుండే కదా ఫస్ట్ టైం మంచిగా అంటే అప్పుడు వేరుండే ఇంకా మీద మీద తింటుండే ఎప్పుడు కానీ ఇవాళ కంప్లీట్గా తింటుంది. ప్రతిసారి ఫుడ్ని ఎంజాయ్ చేస్తేనే ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది గుర్తుకొస్తుంది వీడియో చూస్తున్నప్పుడు అందరికీ ఎట్లా గుర్తుకొస్తుందో నాకు అట్లా అబ్బా తినపోతే మావాడైతే 100 సార్లు చదువుతాడు వేరే ఊరికి పోయినా కూడా ఈ పేరుతో అంటాడు అరే అట్లాంటివి ఏమైనా ఉంటాయా ఇక్కడ అట్లాంటివి ఏమైనా ఉంటాయా అని బాగా షోరో లెక్క ఉంది చికెన్ షోరో లెక్క మటన్తో పోలిస్తే జర తక్కువ ఉంది మటన్ బాగుంది చాలా బాగుంది ఆపోజిట్ ఉన్న ట్రెండ్స్ కదా ట్రెండ్స్ ఆపోజిట్లో ఉంటుంది సిద్దిపేటలో అప్పుడు అన్న ట్రై చేయరు మంచి నాన్ వెజ్ మీల్స్ కమ్మ ఉంటాయి నాకు బాగా నచ్చింది ఫస్ట్ మటన్ దాని తర్వాత చేపల పులుసు లాస్ట్కి చికెన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మటన్ బగారా ర్యాంప్ వెజ్ కూడా మంచిగా ఉంది చలో ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం మినట్లో ఊరు నేర్పిస్తూనే ఉంటాం మా వాళ్ళతో కలిసి ఇంకా పురుషత్గా తింటా ఉంటాం అలా ఎందరో తెలియపోతుంది అందరికి బాగున్నా బాయ్ లవ్ యూ చిచాస్